సో బాగా డబ్బులు సంపాదించారు మీరిద్దరు. దాని తర్వాత గొడవలు ఎందుకని, అసలు ఏం జరిగింది? గొడవలు అందరి వైఫ్ అండ్ హస్బెండే కాదన్న, ప్రతి రిలేషన్లో గొడవలు అనేటివి కామన్. ఇంకా అట్లాంటిది అన్నీ ఫేస్ చేసిన 2.5 years తనతో ఉండి తన గురించి అన్నీ తెలిసి నా పేరెంట్స్ని యాక్సెప్ట్ చేయించుకొని పెళ్ళి చేసుకొని అందరి ముంగట మేము పెళ్ళి చేసుకున్నాం, అంతా అయిపోయింది. 2.5 years అతను ఎంత కొట్టినా ఎంత తిట్టినా ఏదైనా ఓకే ఓకే నా ఓడే నా ఓడే నా ఓడే, ఇంకెక్కడికి వెళ్ళాలి పెళ్ళి చేసుకున్నా. ఎంత పేరెంట్స్ అయినా ఎవరైనా సరే వాళ్ళ కూతురైనా కొడుకుని ఇట్లా నన్ను కొడుతుంది ఇట్లా తిడుతుంది అంటే ఏ పేరెంట్స్ అయినా నువ్వు వచ్చేసి అని అంటారు. ఎందుకు, నా కూతురు కన్నారు కాబట్టి ఎవరికైనా చెప్తారు నన్ను వచ్చేసి అని చెప్పి. ఇప్పుడు ఏ మొగుడు పక్కనైనా ఒక ఆడది ఉంటేనే వాడు హైప్ ఉంటాడు, అది ఫ్యాక్ట్. ఇంకా అవునా కదా. ఇప్పుడు నేను లేకున్నా సరే తను ఎదిగిండు, ఇప్పుడు పైసలు సంపాదిస్తుండు, నేను లేనప్పటి నుంచి పైసలు సంపాదిస్తుండు ఓకే, కానీ ఫస్ట్ నుంచి ఎవరున్నారు? నేనే ఉన్నా కదా. ఇప్పుడు మీరు అన్నారు ఆయన పైసలా నీ పైసలా అని చెప్పి, ఇద్దరం ఉన్నాం కాబట్టి ఇద్దరివి. సరే ఎన్ని పైసలు తీసుకొని పోయినావు మరి నువ్వు? అమ్మో నాకు వద్దన్నా. ఎందుకు వద్దంటే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగిన, పైసలు ఎవరి అని, నువ్వు ఇద్దరు పైసలు అన్నావు. ఇప్పుడు ఆయన నేను యాజ్ ఎ వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి ఇద్దరు అయితే ఆ పైసలు, ఆయన ఒక్కడదానే చెప్పాను కదా. మీరు కారు కొన్నారా? అది నెట్టా ఫైనాన్సా? అంటే అది 1,10,000 మా మమ్మీ పేరు మీద లోన్ తీసుకున్నాం. ఓకే, అది ఎవరి పైన ఉంది కారు నేమ్? ఎవరి పేరు మీద లేదు, సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాం. ఓకే, అది ఇప్పుడు 1 lakh ఉండే మా దగ్గర, 1,10,000 మా మమ్మీ పేరు మీద లోన్ తీసుకున్నాం బజాజ్లో. ఇంకా తర్వాత కార్ అమ్మేసిండు. ఈఎంఐ ఎవరు కడతారు ఇప్పటికి? సో ఎన్ని పైసలు వచ్చినాయి అమ్మేస్తే? ఎన్ని పైసలు వచ్చినాయి? 1 lakh వచ్చినాయి అనుకుంటే, మిగతా పైసలు ఇవ్వలే అన్న, ఆయనకే ఇస్తుండేమో, నాకు తెలియదు అన్న అవన్నీ. ఇంకా ఓకే, సో అవేం తెలియదు నీకు? అది యూట్యూబ్లో ఎందులో రిలీజ్ అయిందో అది మొత్తం అసలు ఒక్క ముక్క వదలకుండా మొత్తం వీడియో చూసినావు కదా? చూసినా. నెక్స్ట్ ఆమెకేం లైఫ్ ఇస్తున్నావు, ఈమెకేం లైఫ్ ఇస్తా, కొంచెం దిమాకుండా వాళ్ళకి అడిగేటప్పుడు నాకు ఒకటి అర్థం, అట్లా ఎట్లా అడుగుతారన్నా వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ ఇట్లా రావా, ఎప్పటికీ హ్యాపీగా ఉంటారా వాళ్ళ లైఫ్లో? అట్లా అడగంగానే నాకు ఎంత వచ్చిందంటే పోనీ అని ఓకే అడిగితే అడుక్కొని నాకు సంబంధం లేదనుకున్నా. ఒక అన్న ఏం అడిగాడంటే, కవర్ సాంగ్లో యాజ్ ఎ ఫ్రెండ్ లాగా వచ్చి ఫ్యాన్ లాగా వచ్చి కలిసి వెళ్ళిపోతుంది కదా, అది తిన లైఫ్లో బయట రియల్గా జరిగింది, అది సాంగ్ వేలో చూపించింది, అది ఆమె తప్పుగా అర్థం చేసుకొని వెళ్ళిపోయింది అని అంటే, వాళ్ళకి తెలుసా ఏమైంది, నేను వెళ్ళిపోవడం వాట్ ద రీజన్ బిహైండ్ నేను వెళ్ళిపోవడానికి ఏందని చెప్పి వాళ్ళకి తెలియదు కదా. తెలియకుండా నీ మాటలు మాట్లాడతారు. ఏంటి ఇంకొకటి ఆమెకేం చెప్తావు ఈమెకేం చెప్తావు అంటే, ఈ క్వశ్చన్స్ ఏదో నాకు నిజంగా నవ్వాలా ఏడా, వాళ్ళు మాట్లాడే మాటలకు అర్థం కావట్లేదు తెలుసా. సరే నువ్వు ఫైనల్గా వంశీకి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఆడ స్టేజ్ మీద అందరు నిల్చొని ఉండే కదా, వాళ్ళకి ఏమని చెప్తావు? ఏమని చెప్తా అంటే నథింగ్ టు సే, ఇంకా ఆయనకి నాకేం సంబంధం లేదు. స్టేజ్ మీద నిల్చున్న వాళ్ళకి ఇప్పుడు క్వశ్చన్లు అడిగిరన్నావు కదా, వాళ్ళకి అసలు వాళ్ళు ఎట్లా అడిగిరారో నాకేం అర్థం కాదు. స్టేజ్ పైన ఎవరెవరు ఉన్నారో తెలుసా నీకు? తెలుసు. నీ ఫ్రెండ్సే కదా వాళ్ళందరూ? నా ఫ్రెండ్స్. ఒకప్పుడు కూడా కాదు. ఎప్పుడు మాట్లాడలే? నేను మాట్లాడలే వాళ్ళతోటి. నేను మాట్లాడిన అందులో ఒక 2 అన్నలతో మాట్లాడిన అంతే. ఓకే, అయితే రీసెంట్గా వంశీని పట్టుకొని వెళ్ళారు జైలుకి. అప్పుడు నిన్నెందుకు పట్టుకొని వెళ్ళాలి? నువ్వు కూడా ఎగరేసేటప్పుడు వెనకాల కూర్చొని నువ్వు కూడా చాలాసార్లు ఎగరేస్తావు. అప్పుడప్పుడు కూర్చొని ఉన్నావు కదా బండి మీద? లేదు, హెల్ప్ చేసేటప్పుడు. అప్పటికి నేను లేనన్నా, గొడవలైనాయి. అప్పటికి నేను ఇంటి దగ్గరే ఉన్నా, తను ఇక్కడ ఉన్నాడు. ఓకే, అయితే ఇప్పుడు ఇట్లా పైసలు ఎగరేసేటప్పుడు అది చూసినప్పుడు నీకేమనిపించింది? నేను ఫోన్ చేశాను, నిజం చెప్పాలంటే ఫోన్ చేసి మంచిగా వంశీ అట్లా చెయ్యకు, పైసలు నువ్వే నెగిటివ్ అయిపోతావు, కోపం పెట్టుకుంటారు నీ మీద, ఉన్న ఫాలోవర్స్ కూడా వెళ్ళిపోతారు, మంచిగా ఉండు, ఏదో ఒకటి ఇల్లు కొనుక్కో, ఏదో ఒకటి. కాదు నిజంగా అన్ని పైసలు సంపాదించిరా? నాకు తెలియదన్నా, ఆయన ఎన్ని పైసలు సంపాదించిన నాకు తెలియదు, నాకు ఒక రూపాయి ఇవ్వలేదు. నేను వెళ్ళిపోయి ఇంట్లో మొత్తం ఫుడ్ అదంతా తెస్తుండే మీరు ఇద్దరు ఉన్నప్పుడు? మేమిద్దరం రీల్స్ చేస్తుండే, ప్రమోషన్స్ వస్తుండే, ఓకే వీఆర్ ఫైన్ విత్, ఇంకా అట్లా ఫైన్ ఉన్నాం. ఇప్పుడు ఎట్లా రియలైజ్ అవుతున్నా అంటే, ఇంకా పేరెంట్స్ పైన కూడా డిపెండ్ అవ్వద్దు. కానీ మీరు జనాలను పిచ్చోళ్ళని చేస్తారు తెలుసా? ఎందుకన్నా చెప్తా ఇట్లను. ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగితే నిన్న మాట్లాడినా ఈ రోజు మాట్లాడినా అన్నావు. రీజన్ చెప్పిన కదన్నా, కొట్లాట అవుతుంది. ఫోన్ అతను కూడా నాకు ఫోన్ చేయలే, వేరే అమ్మాయి నాకు కాన్ఫిడెన్స్ పెడితే నేను మాట్లాడినా. స్టిల్ ఇప్పటికీ చూడండి బ్లాక్ ఉంటుంది ఆయనది. హర్షిత కూడా ఎవరన్నా పెళ్లి చేసుకోబోతుందా? నో అన్న, ఎన్ని రోజులు ఉంటానో ఎన్ని రోజులు ఉండమో తెలియదు. ఇప్పుడైతే ఉన్నన్ని రోజులు మంచిగా ఉండాలి, అందరితో మంచిగా మాట్లాడాలా, రెస్పెక్ట్ ఇవ్వాలి, రెస్పెక్ట్ తీసుకోవాలి. కానీ అవతల పర్సన్ దగ్గర మాట్లాడేటప్పుడు కొంచెం చూసి మాట్లాడాలా అంతే. ఒక 2 సంవత్సరాలు కలిసి ఉన్నారు, ఆయన గురించి వీడియోస్ నువ్వే ఎందుకు బయట పెట్టినావు?
నేను అంటే అది నువ్వు బ్యాడ్ చేసినట్టు కదా వంశీని. వెయిట్ నేను చెప్తా. సరే నేను బ్యాడ్ చేసిన అంటున్నారు మీరు. ఓకే, నేను బ్యాడ్ చేసిన ఒప్పుకుంటా. నేను వెళ్ళిపోయి 1 మంత్ అవుతుంది, మళ్ళీ అట్లనే రిపీట్ చేసిండు. 2nd మంత్ అవుతుంది, రిపీట్ చేసిండు. కవర్ సాంగ్లో ఆ పిల్లని తీసుకొని వచ్చి అట్లనే వేసి నేను ఫోన్ చేసి అడిగినా, నేను చేసుకోలేదు అన్న. అప్పటికి నా దగ్గర ఇవన్నీ ప్రూఫ్లు ఉన్నాయి. వేరే పిల్లలతో గుళ్ళకోవడం, నడుము పట్టుకొని ఫోటోలు దిగడం ఇవన్నీ వేసిండు. పెట్టేదాన్ని అయితే నేను అప్పుడే బ్యాడ్ చేసి అప్పుడే పెట్టేదాన్ని. ఓపిక చెయ్యని ఎన్ని రోజులు ఎంజాయ్ చేసాడో, మళ్ళీ రాకపోతాడా, పెళ్ళి చేసుకుండు అని చెప్పి అదే హోప్తో ఉండే ఒక 3 మంత్స్ బ్యాక్. వామ్మో ఒకేసారి ఆ బ్యాడ్ వీడియో చూడంగానే నాకు నా ప్లేస్లో నిజంగా నా ప్లేస్లో వేరే అమ్మాయి వీడియో, అది బ్యాడ్ వీడియో అంటే ఇంకా చాలా ఏమంటారు, బ్యాడ్ వీడియో అంటే మ్యూట్ వీడియో. ఇంకా నోడ్ వీడియో ఎట్లొచ్చింది మీ దగ్గరికి? ఆమెనే పంపించింది. ఎవరైతే అంటే ఆమెతో కలిసి ఉన్నప్పుడు ఉన్న వీడియో మీకు పంపించింది? వీడియో కాల్, అది వీడియో కాల్ రికార్డ్ చేసింది. ఓకే, అట్లా చేసింది. ఇంకా అప్పటికి నేను పోనీ అని లైట్ తీసుకున్నా. అదే నా ప్లేస్లో వేరే అమ్మాయి ఉంటే వెళ్ళి వాడిని వద్దు పోనీ మస్తు పోనీలో వదిలేసుకున్నాను. ఇంకా నా వల్ల అవ్వలేదు. సాంగ్ రిలీజ్ చేసిండు. మళ్ళీ అందులో ఏమంటాడు, హర్ష మా అమ్మని కొట్టింది, ఇది చేసింది అది చేసిందని నాకు నవ్వు వస్తుంది. ఈ డోర్ తీరా, వంశీ వస్తాడు అన్నా. వచ్చిందా? సో వచ్చినుంటే ఏం చేస్తుంది? వచ్చుంటే ఏం చేస్తుంది అంటే భయం అవుతుందా? నీకు ఏమవుతుంది అంటే నీ ఫేస్లా? నేను ఒకటి చెప్తా. ఇప్పుడు వంశీ వస్తుందంటే అన్నా అని చెప్పేసి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది, అంటే అది భయమా లేకుంటే? కొంచెం మాట్లాడడానికి. కానీ నేను ఎవరు అక్క అని చెప్పిన కదా, నాకు ఒక సెకండ్ మదర్ లాగా అక్క. ఆ అక్కని తీసుకొని పోయినప్పుడు ఇంకా ఆయన చూడంగానే నాకు అన్నీ గుర్తొచ్చేసి ఏడ్చేసిన నేను. మళ్ళీ అదే సిచ్యువేషన్ వచ్చిందనుకో, ఆయన చూసిన తర్వాత అంతా ఇంకా మైండ్ అంతా వెళ్ళిపోతుంది నాకు. ఓహో, చేంజ్ అయిపోతుంది మైండ్. అంటే వంశీ కావాలనిపిస్తుంది ఏమో, ఇంకా ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి ఇట్లా మళ్ళీ అదే. సరే, నువ్వు ఇన్ని మాట్లాడినావు కదా, ఒకవేళ వంశీని కూడా నేను పిలుస్తా. వంశీ కూడా అసలు ఏంది, ఎందుకు వెళ్ళిపోయిండు అని ఒకవేళ నేను అడిగినప్పుడు వచ్చి కూర్చొని మాట్లాడతాడు. ఓకేనా? సో తను చెప్పిన దాంట్లో కూడా ఆయన చెప్పిన పాయింట్స్ కరెక్ట్ ఉంటే మళ్ళీ మీ ఇద్దరిని కూర్చోబెడతా నేను. ఇద్దరిని కూర్చోబెడతా. ఒకవేళ నువ్వు కాంప్రమైజ్ అవుతావా, ఆయన కాంప్రమైజ్ అవుతారో, మీ ఇద్దరిని నేను కలుపుతా. మీకు ఓకేనా? కాదు, నీకు అంటే జస్ట్ నీకు జలకిద్దామని చెప్పి అట్లా చేసిండేమో. ఎన్నిసార్లు ఇస్తాడన్నా జలక? ఓకే, ఎన్నిసార్లు ఇస్తాడు? సరే, ఒకవేళ మనం ట్రై చేద్దాం, వంశీని కూడా మనం పిలుద్దాం. ఒకవేళ వస్తే వంశీ ఏం మాట్లాడతాడో మనం చూద్దాం. దాని తర్వాత ఒకవేళ వంశీ మాట్లాడిన దాని తర్వాత కూడా తను కూడా వీడియో చూస్తుంది కదా ఎట్లా రిలీజ్ అయినాక. ఒకవేళ వీళ్ళిద్దరికి ఓకే అంటే వీళ్ళిద్దరిని కూడా కూర్చోబెట్టి అసలు ఏంది అని చెప్పేసి. అంటే నేను ఏమంటా అంటే, ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు కాబట్టి ఈమె పేరెంట్స్ దగ్గరికి వెళ్ళింది. ఒకవేళ పేరెంట్స్ లేకుంటే ఈమె బ్రతికేయింది అసలు. అంటే ఒక్కసారి ఆలోచించండి. అంటే ఓన్లీ వీళ్ళ పేరు గురించే కాదు, ఇట్లాంటి జంటలు చాలామంది హైదరాబాద్లోనే కాదు, తెలంగాణలోనే కాదు, ఇండియా మొత్తంలో చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ ఒక మెసేజ్ వెళ్ళాలనేదే నా ఒపీనియన్. తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండని, ఏ పిల్లతోనున్నా ఎవరితో. ప్రేమగా అనిపిస్తుందా? ప్రేమ కాదు నాకు, ఇంకా ఆయన దగ్గర నుంచి న్యాయము, నాకు అది కావాలి ఇది కావాలని నేను అనుకోవట్లేదు. మేము వద్దు అనుకున్నాం కాబట్టి నాకు ఇక ఆయన ఎక్కడుంటే ఇంకెందుకన్నా. సరే, వద్దు అనుకుంటున్నావు కదా, ఒకవేళ రేపు పొద్దున్నే సంథింగ్ వంశీకి ఏదన్నా ప్రాబ్లం వచ్చి, సో హర్ష నాకు ఇది కావాలి హెల్ప్ చేయంటే చేస్తావా లేదా? చెయ్యను. చెయ్యవా? చేయను. ఓకే, ఇన్ని రోజులు కలిసి ఉన్నందుకనే. నేను హాస్పిటల్లో నేను స్టేజ్ వరకు ఉంటే నాకు చూడనీకే రాలేదు. నేను ఎట్లా పోతాన్నా? అసలు వద్దు నాకు. ఆ పర్సన్ అనే అతను ఇక్కడ లేడు. హర్ష అనే ఆమెకి ఇట్స్ మీ పవర్, వంశీ అనే అతను ఇక్కడ లేడు. ఇంకా అంత అయిపోయింది. తను అంత క్లారిటీతోని, అంత పట్టుతోని తనే. టాటోస్ వేసుకున్నారేమో కదా? లేవా? ఎవరు? నాకు ఒక్క టాటో ఉండదు. ఓకే, తనే వేసుకుండు నా ఫోటో. మరి తీసేలేరు కదా? అది తీయనని చెప్పిండు. ఫస్ట్ వైఫ్, మేము లవ్ చేసుకోలేదు, కాకపోతే ఫస్ట్ వైఫ్ కాబట్టి ఉంచుకుంటా, నాకు ఒక సిన్సియర్ లవ్ ఉంటుండే, పెళ్ళయింది కాబట్టి వేడిపోయినాము అని చెప్పేసి అని అన్నాడు. సరే, అది తీపించుకొని తీయకపోయినా ఇక ఎవరిష్టం వాళ్ళది. కానీ పబ్లిక్ ఒకటే క్లారిటీ, నాకు తనకి ఏం సంబంధం లేదు, ఇంకా ఆయనతో నాకు అవసరం లేదు. ఇంకా నా గోల్ ఏంటి అంటే, ఉన్నన్ని రోజులు మంచిగా ఉండాలి, మా అమ్మని మా డాడీని మా అన్నని మంచిగా చూసుకోవాలి, వాళ్ళకంటూ ఒకటి చూపించాలి. ఒకటే చెప్పాను, మరి మళ్ళీ మంచిగా ఉంటే మళ్ళీ మీకే చెప్తా, ఇంటర్వ్యూలు ఇస్తా, చూపించాలి. కానీ ఒక మనిషి తప్పు చేసిన తర్వాత ఆ తప్పును సరిదిద్దుకోవాలని చెప్పేసి ట్రై చేసే వ్యక్తిత్వం ఉంటుంది కదా, అది తినలో చూస్తున్నా. సో ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే
మెచ్యూరిటీ రాకముందుకే లవ్ చేయడం, అది లవ్ అనుకోవడం, అట్రాక్షన్ లవ్ అని చెప్పేసి తెలియకుండా ఇట్లాంటి పనులు చేయడం, దాని తర్వాత తెలుసుకున్న తర్వాత రియలైజ్ అయిపోయి మేము తప్పు చేసినామని తెలుసుకోవడం, ఇవన్నీ ముందే ఉంటే కొంచెం బెటర్. అంటే ఈ అమ్మాయి జీవితంలో జరిగింది కాబట్టి ఇది అందరికీ లెసన్ అవ్వాలి. అంటే ఈ ఏజ్లో ఎవరెవరు లవ్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ